అధికారం అందుకున్నప్పటి నుంచి ఎంత తినేద్దాం అనేటటువంటి రూట్లో ఉండేటటువంటి రోజులలో రాజకీయం అంటే ప్రజలకి బాధ్యత అన్నటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంది. అది మోడీ సర్కార్ చేసి చూపెడుతున్నటువంటి 85 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తాం బెటరా, లేదా ఉచిత బియ్యం ఏది పబ్లిక్కి ఆ డబ్బులు పంచడం బదులు దాన్ని ఏదో ఒక వర్క్ కేటాయించేసి డబ్బులు తినేయడం బెటరా అంటే ప్రజలకి పెట్టడమే బెటర్ అని భావించింది. అందుకని 85 కోట్ల మందికి ఉచిత బియ్యం 5 కిలోల చొప్పున ప్రతి నెల ఫ్రీగా వస్తున్నాయి. అదే కాకుండా మధ్యాహ్న భోజనం ఫ్రీ, అట్లాగే ఆయుష్మాన్ భారత్ కిందన ఉచితంగా వైద్యం, అలాగే ఇప్పుడు తాజాగా తీసుకొస్తున్నటువంటి మార్పులు అంటే కేంద్రం అనేటటువంటిది నేరుగా ప్రజలకి అందజేస్తూ ఉన్నటువంటి సర్వీసెస్. దానికి తోడుగా సేవలలో కూడా ఒక సరికొత్త సదుపాయాలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా జిల్లాకి మెడికల్ కళాశాలలు అసలు ఎవరన్నా ఆలోచించారా? స్వతంత్ర భారత చరిత్రలో అప్పుడప్పుడు ఓ 2-3 కాలేజీలు ఓకే చేస్తే దానికోసం రాజకీయ నాయకుల కుస్తీ, దాన్ని గిఫ్టులుగా నజరానాలాగా ఇచ్చుకునేటటువంటి పరిస్థితి. అలాంటిది ప్రభుత్వాలే మెడికల్ కాలేజీలు పెట్టమని చెప్పి ప్రతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించి ఇవ్వడం గతంలో ఎప్పుడు జరిగింది? అట్లాగే ఇళ్ళు, ఉచిత ఇళ్ళు అనేటటువంటి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నేరుగా పేదలకి అందజేస్తున్నటువంటి సదుపాయాలు, మధ్యతరగతికి అందిస్తున్నటువంటి సదుపాయాలు. ఇదే కాదు, ఇప్పుడు తీరా చూస్తే మౌలిక వసతుల కల్పనలో సరే రోడ్లు అవన్నీ వేయడం ఒక ఎత్తు అయితే, సైబర్ నేరగాళ్ల సంగతి తేల్చేందుకు సస్పెక్ట్ రిజిస్ట్రీ అని ఒకటి పెడుతున్నారు. 14 లక్షల మంది అనుమానితుల వివరాలతో ఒక రిపోర్టును తయారు చేసింది కేంద్ర హోంశాఖ. ఈ సైబర్ క్రైమ్స్ చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అందులో ఉంటుంది. కేసు డీటెయిల్స్ చూపెడితే వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇదిగో సో అండ్ సో వాడు అయ్యి ఉంటాడు, వీళ్ళని సస్పెక్ట్ చేయండి, వీళ్ళని వెరిఫై చేయండి అని చెప్తుంది. అంటే ఆ స్థాయిలో కేంద్రం ఇన్వాల్వ్ అవుతోంది, రాష్ట్ర స్థాయిలో వ్యక్తి స్థాయి దాకా పనిచేసి పెడుతోంది.